ఆమె మోముపైని చిరునవ్వులం, ఆమె మోముపైని చిరునవ్వులం. గలగల పారే ఆ జలపాతం నిలిచింద తన కోసం ఏనాడైనా. మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలింద తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది మార్గం, ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం. మనమందరం ఎదురు చూస్తున్న ఈ సందర్భం రానే వచ్చింది. మన పాఠశాల ఆవరణనే వేదికగా మారింది. ఎంతో అందంగా అలంకరించుకున్నాం. అదేవిధంగా మనం కూడా తెలుపు కాషాయ వర్ణాలతో దగదగా మెరిసిపోతున్నాం. ఒకరినొకరం ఫోన్లలో పలకరించుకున్నా, అప్పుడప్పుడు కలుసుకుంటున్నా, పాఠశాలలో అంటే మనం ఆడుకున్నా, పాడుకున్నా, చదువుకున్నా, మిత్రులతో కలిసి తిరిగిన ఈ ఆవరణలో కలుసుకోవడం నిజంగా మధుర క్షణాలే కదా. ఈ మధుర క్షణాలను మధుర స్మృతులుగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆచార్యులను, మన తోటి మిత్రులను అందరినీ కలుసుకొని మన ముచ్చట్లను, పాత జ్ఞాపకాలను పంచుకోవాలన్న ఉత్సాహం మనందరిలో కనిపిస్తుంది. అదేవిధంగా మనకు విద్య నేర్పిన ఆచార్యులు, మన విద్య నేర్పిన విద్యార్థులు ఎంతో సంస్కారవంతులుగా ఈ సమాజంలో నిలబడ్డారు అన్న ఉత్సాహం వారి కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. ఈ పాఠశాలలో చదివిన మనం క్రమశిక్షణ, దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలతో కూడిన వ్యక్తులుగా ఎదిగాము. అదేవిధంగా మనము కార్యక్రమం చివరి వరకు కూడా ఇంతే ఉత్సాహంతో, ఇంతే క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఇలాంటి భవ్యమైన కార్యక్రమము నా భూతో నా భవిష్యత్. 41 బ్యాచ్ల పూర్వ విద్యార్థుల కలయిక అనేది చాలా అసంభవం ఒకవేళ ఆలోచిస్తే. ఆ అసంభవాన్ని, ఆ సందర్భాన్ని మనం ఈరోజు నిజం చేసుకుంటున్నాం. అలాంటి సందర్భాన్ని మనం ఈరోజు సాక్షాత్తు వీక్షించగలుగుతున్నాం. అయితే ఒక 2 చిన్న విజ్ఞప్తులు. కార్యక్రమం ఇప్పుడు మొదలవబోతోంది. దానికంటే ముందు మనము మన మొబైల్లను సైలెంట్ మోడ్లో పెట్టుకుంటున్నాం అందరము కూడా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే మొబైల్ ఫోన్లు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇంకొకటి, మన వాహనాలని మనం కరెక్ట్ పార్కింగ్ స్థలాల్లో ఉంచుకున్నాము అని చెప్పి భావిస్తున్నాము. ఇప్పుడు అతిథుల ఆగమనం ఉంటుంది. మన కార్యక్రమ సంయోజక్ శ్రీ నరేందర్ గారు 92 బ్యాచ్ మన అతిథులని జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. దాని తర్వాత వారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వెంటనే ప్రార్థన ఉంటుంది. దయచేసి అందరూ కూడా కూర్చుంటే ప్రార్థనను మొదలు పెడదాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనకి కూర్చుందామండి. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపల వచ్చి కూర్చుంటాం. ఎవ్వరూ నిలబడొద్దు. నిలబడి చేసే ప్రార్థన కాదు మనది, అందరం కూర్చొని చేస్తాము. దయచేసి ఎవ్వరూ కూడా ఫోటోల కోసం, సెల్ఫీల కోసం ఉద్ఘాటన సమయంలో లేవడం కానీ చేయడం కానీ చేయకూడదు. అందరూ కూర్చొని ముందు సీట్లన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాతనే వెనక సీట్లలో కూర్చుంటాం. కార్యక్రమం ప్రార్థనతో మొదలవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రార్థనకి కుర్చీలలో కూర్చోవలసిందిగా మనం ఎవరు కూడా నిలబడకూడదు. 1980
1984లో ప్రారంభమైన మన పాఠశాల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 2026 వరకు మన పాఠశాలలో ఎన్నో మార్పులను మనం గమనించవచ్చు. పాఠశాలలో ఉన్న తరగతి గదులు భవనాల్లోకి మారాయి. తెలుగు మాధ్యమంలో ఉన్న విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలోకి మారింది. అదేవిధంగా ఆచార్యుల మరియు పూర్వ విద్యార్థుల యొక్క గణవేష్లో కూడా మార్పు వచ్చింది. కానీ మార్పు రానిది అంటే ఒకే ఒకటి, అదే మన ప్రార్థన. ప్రార్థనలో మనము మన జీవితాలలో సాహసాన్ని, జీవితాన్ని, ధైర్యాన్ని, త్యాగాన్ని, తపోభావాన్ని నింపమను మనము ప్రార్థన చేసేవాళ్ళం కదా. మనం ఇప్పుడు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అవంతి మరియు కుసుమ 2000 बैच। सावधान। मातृ प्रणाम 1 2 3। या कुंदेन्दु तुषारहार धवला या Rama
ఓం శాంతి శాంతి శాంతి. మాతృప్రణామం. స్వస్థం. నేను మమత 1996 బ్యాచ్. ఈ కార్యక్రమానికి మార్గదర్శనం చేయడానికి వేదికను అలంకరించిన పెద్దలను పరిచయం చేయవలసిందిగా మన కార్యక్రమ సహ సంయోజక్, జిల్లా పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజక్ 1999 బ్యాచ్ విద్యార్థి రాఘవేంద్ర జైన్ కోరుచున్నాను. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. మనని శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు, విద్యాభారతి సౌత్ సెంట్రల్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సంఘ ప్రచారక్, విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ప్రసార భారతి ప్రభారిగా ఉన్నారు. వారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చేశారు. శ్రీ పథకము సరస్వతి విద్యాపీఠం, కార్యక్రమానికి ఈరోజు అధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని పరిచయం చేస్తాను. ప్రొఫెసర్ తక్కల్లపల్లి తిరుపతిరావు గారు, సరస్వతి విద్యాపీఠం అధ్యక్షులు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ, ప్రజెంట్ ఛాన్సలర్ ఆఫ్ మణిపూర్ అండ్ త్రిపుర ఇక్ఫై యూనివర్సిటీస్. వారు ఈరోజు మన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. బొట్టు శ్రీనివాస్ గారు, స్టేట్ పూర్వ విద్యార్థి సంయోజక్, అదేవిధంగా శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శారదామం కార్యదర్శిగా ఉన్నారు. వీరు టీసీఎస్లో డెలివరీ హెడ్గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. వేదిక మీద ఉన్నటువంటి వారు శ్రీ పురుషోత్తమరావు గారు, పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షులు, సరస్వతి నగర్. వారు రిటైర్డ్ సైంటిస్ట్. శ్రీమతి చింతలపల్లి శివలీల గారు, ప్రస్తుత పాఠశాల ప్రధానాచార్య, అదేవిధంగా మ్యాథమెటిక్స్ టీచర్గా కూడా 8 సంవత్సరాల నుంచి మన విద్యాపీఠంలో మన పాఠశాలలో ఉన్నారు. శ్రీ నరేందర్ గారు ఈ కార్యక్రమానికి సంయోజకులు ఉన్నారు. వారు పూర్వ విద్యార్థి. 1992 పూర్వ విద్యార్థి. మరి బిజినెస్లో ఉన్నారు. మీరు డయాస్ మీద ఉన్నవారైతే ఆఫ్ డయాస్లో ఉన్నవారిని కూడా పరిచయం చేస్తాను. శ్రీమతి అనగా వెంకటలక్ష్మి గారు, ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో ఎంఏ చేశారు. గోమయ ఆర్గానిక్స్ కి ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్ గా ఉన్నారు. But this thought hasn't occurred to our leaders yet. Sometimes I think that the onus of uplifting the national spirit might fall upon women. With this innate thought, Dr. Nidgibar formally established Rashtriya Swayamsevak Sangh in 1945. However, he had already begun this work some time ago. He believed that once the results of his work became visible, people would naturally join on their own. मानने वाला तो वो एक आदमी है, बात करेगा काम करने के लिए कोई निकला एक आदमी हुआ, बात करेगा उसके पास पैसा कुछ नहीं है, कमाई कुछ नहीं, साधन भी नहीं, उपचार का साधन नहीं है, कुछ भी नहीं था, लेकिन बनने बड़ा हो गया. After the establishment of Rashtriya Swayamsevak Sangh, there have been several instances where Sangh Swayamsevaks have dedicated themselves to physical, intellectual and material resources in the service of the nation over the past century. Dr. Nidgibar not only participated in the freedom movement alongside Lokmanya Tilak, but was also imprisoned in 1921.
At the time of the country's partition, thousands of subjects to see were until house of Sardar Vallabhbhai Patel and convinced the Maharaja to remain as a part of it. Following the 1962 Samurai acknowledging the relief and support services the organization had provided to the Indian Army, the then Prime Minister Pandit Nehru invited the Rashtriya Swayam Sevak Sangh to participate in the Republic Day Parade of 1962. In 1965, when Lal Bahadur Shastri was the Prime Minister and the India-Pakistan war was underway, the Sangh Swayam Sevaks took up the responsibility of managing traffic. In 1975, a state of emergency was declared across the country and a ban was imposed. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ కుసుమ. నేను 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థిని. మనకు శిశుమందిర్ అంటేనే సంగీతం, సంగీతం అంటేనే మది మధురత. ఆత్మీయ సమ్మేళనంలో బృందగీతం కేవలం ఒక గానం కాదు, అది మన సంస్కారాల సుగంధం. విద్యార్థులలో ఐక్యతను పెంపొందించే శక్తి. ప్రకృతిని ఆస్వాదించడానికి, మనసును మధురంగా మార్చడానికి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ఇది ఒక మంచి మార్గం. ముఖ్యంగా దేశభక్తిని ఉద్భవింపజేసే మూలం బృందగీతమే. ఇప్పుడు 1986 బ్యాచ్ నుండి 2016 బ్యాచ్ వరకు ఉన్న పూర్వ విద్యార్థులు బృందగీతంను కలిపి పాడుతారు. Ah!
कल्पना करो, नवीन कल्पना करो। निर्मल सुर गंगा जल जन्म प्रदेशम भारत खंडम ఒక అమృత భాండం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన బాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే సమరస భావం చేయి చేయి కలిపితేనే మా ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భవ్య సనాతన భారత జీవనమేమని తెలిపినది విశ్వమార్యముగ చేయగరండని వీరుల పిలచినది జాతిని భాగ్యవంతములరించి నీతిగా నిత్యము బ్రతుకుట నేర్చి త్యాగ భావనతో సుఖానుభవమును తానాశించినది విశ్వమార్యముగ చేయగరండని వీరుల పిలచినది వీరుల పిలచినది వీరుల పిలచినది धरती की शान तू है मन की संतान तेरी मुट्ठियों में बंद तूफान है रे मनुष्य तू बड़ा महान है मनुष्य तू बड़ा महान है देश हमारा धरती अपनी हम धरती के लाल नया संसार बसाएंगे नया इंसान बनाएंगे देश हमारा धरती अपनी अनेकता में ऐक्य मंत्र को जन जन फिर अपनाता है धीरे धीरे देश हमारा आगे बढ़ता जाता है हमें किसी से बैर नहीं है हमें किसी से जीत नहीं सबसे मिलकर काम है धीरे धीरे देश हमारा आगे बढ़ता जाता है आगे बढ़ता जाता आगे बढ़ता जाता हम करे राष्ट्र आराधन तन से मन से धन से तन मन धन जीवन से हम करे राष्ट्र आराधन करे राष्ट्र आराधन सुर भाषा महिमानस्तव पोषण क्षमता मम वचना गीता सुंदर सुर भाषा शिशु मंदिर के भैया बहने भारत के गुण गाते हैं माता पिता को शीश झुकाकर माता पिता को शीश झुकाकर प्रतिदिन बढ़ने जाते हैं शिशु मंदिर भारत के गुण गाते हैं नवोज्वल शताब्दाనికి పలికెదము ఆహ్వానము ధర్మ రక్షణ చేయు శక్తుల లేదు అంతిమ విజయము నవోజ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము बोलो भारत माता की जय भारत माता की जय भारत माता की जय మందిర సంస్కృతి గొప్పతనం గర్వంగా ప్రతిఫలిస్తుంది ఇప్పుడు 1996 నుంచి 2015 వరకు బ్యాచ్ విద్యార్థుల ద్వారా ఆ ఘోష్ ప్రదర్శనను తిలకిద్దాం. ఆమె
ఘటిస్తూ 2 నిమిషాల మౌనాన్ని పాటిద్దాం. అందరం లేచి నిల్చుందాం. సావధాన్ ఉత్తిష్ఠ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఉపవిశం. యోగ్ఛాప్ గణ అందరూ యోగ్ఛాప్ తీసుకొని సిద్ధంగా ఉండండి. సూచన వస్తుంది, సిద్ధంగా ఉండండి. సావధాన్ యోగ్ఛాప్ గణ ఉత్తిష్ఠ. ఇప్పుడు మన పూర్వ విద్యార్థినులచే యోగ్ఛాప్ సామూహిక పాటలతో వివిధ విన్యాసాలను మనము యోగ్ఛాప్ ప్రదర్శనలో చేస్తూ ఉంటాం. 1986 నుంచి 2017 విద్యార్థినులు ఇప్పుడు యోగ్ఛాప్ యోగ్ఛాప్ गीत के साथ 1 2 1 2. सबसे आगे बढ़े कदम जीवन पुष्प चढ़ाने निकले माता के चरणों में हम. वंदे मातरम वंदे मातरम वंदे मातरम. भारत वंदे मातरम. जय भारत वंदे मातरम. भारत वंदे मातरम. जो हमसे टकराने आए मिट्टी में मिल पाए हैं. तेरा वैभव सदा रहेगा. तेरा वैभव सदा रहेगा. खत्म करेंगे दुश्मन को. वंदे मातरम वंदे मातरम. जय भारत वंदे मातरम. भारत वंदे मातरम. जय भारत वंदे मातरम. मस्तक पर हिमराज विराजित उन्नत माता माता सा. चरण धो रहा विशाल सागर देश यही सारी लहरी माँ. हरियाली सारी लहरी माँ. गीत तुम्हारे गाए हम. वंदे मातरम वंदे मातरम वंदे